అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఆయ్ మ్యాట్ చిత్రాలతో విజయాల్ని అందుకున్న నార్నే నితిన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం శ్రీ 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 రాజావారు. సంపద కథానాయికగా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత సతీష్ వేగస్న దర్శకత్వం వహించగా చింతపల్లి రామారావు నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి మాట్లాడుతూ, బలమైన వాణిజ్య అంశాలున్న చిత్రం ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగుతోంది. ఇంటిల్లిపాదికి నచ్చే అంశాలున్నాయి. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి నార్నే నితిన్ కోసం ఈ కథని ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు రాజీ పడకుండా సినిమాని తీర్చిదిద్దారు. జూన్ 6న నార్నే నితిన్ ఖాతాలో ఆయ్ మ్యాట్ తరహాలో మరో సూపర్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నామన్నారు. రావు రమేష్, నరేష్, రఘుగుంచే, ప్రవీణ్, రచరవి, సరయు, రమ్య, ప్రియా మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ప్రముఖ నటులు విశాల్ మరియు విజయ్ సేతుపతి ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్నారు. ఈ విషయాన్ని విశాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నా ప్రియమైన స్నేహితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ సేతుపతిని చెన్నై విమానాశ్రయంలో కలిశాను. అతన్ని చూడటం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అతను ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. చాలా కాలం తర్వాత అతన్ని కలవడం చాలా ఆనందంగా అనిపించింది. కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడినా చాలా సంతోషంగా ఉంది. అతని భవిష్యత్తు ప్రయత్నాల కోసం నా శుభాకాంక్షలు. దేవుడు నిన్ను దీవించుగాక. త్వరలోనే మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నాను అని విశాల్ తన పోస్టులో పేర్కొన్నారు. విశాల్ పంచుకున్న ఈ విషయంపై అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రీత, హరీష్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం అమరావతికి ఆహ్వానం. జీవీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమాని KS శంకర్రావు, R వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భద్రం, జమిని, సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా మధ్యప్రదేశ్లో కీలక స్కెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ, ఇదొక మంచి హర్రర్ థ్రిల్లర్. దీన్ని జీవీకే ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది అన్నారు. VFX కు ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది. ఇప్పటికే 3 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది అని అన్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ సినీ నటుడు మిథున్ చక్రవర్తికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మలాడ్లో ఆయనకు చెందిన ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఈ నెల 10న BMC అధికారులు ఈ నోటీసులు పంపించారు. అనుమతి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మెజనైన్ ఫ్లోర్ ను నిర్మించారని నోటీసులో BMC పేర్కొంది. సాధారణంగా 2 అంతస్తుల మధ్య పాక్షికంగా నిర్మించే ఫ్లోర్ ను మెజనైన్ ఫ్లోర్ అంటారు. ఇలాంటి నిర్మాణాలతో పాటు ఇటుక గోడలు, చెక్క పలకలు, గాజద్దాలు, AC షీట్లతో కూడిన పైకప్పుతో 10x10 అడుగుల విస్తీర్ణంలో 3 తాత్కాలిక నిర్మాణాలను కూడా అనుమతి లేకుండానే చేపట్టారని BMC గుర్తించింది. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, లేని పక్షంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 475A కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని BMC తన నోటీసులో మిథున్ చక్రవర్తిని హెచ్చరించింది. అనుమతి లేని నిర్మాణాలను తొలగించడంలో విఫలమైతే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకునే అధికారం BMCకి ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మేకర్స్ మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ విడుదల తేదీని జూన్ 12న అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిత్ర బృందం సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయాలని యోచిస్తుంది. ఇందులో భాగంగానే ట్రైలర్ ను వినూత్నంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై హరిహర వీరమల్లు ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ లండన్ వెళ్లడంతో షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక తిరిగి రావడంతో పెద్ద సినిమా నెక్స్ట్ స్కెడ్యూల్ మే 16 నుంచి జరుగుతుందని తెలుస్తోంది. 10 రోజుల పాటు జరిగే ఈ స్కెడ్యూల్లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు మీర్జాపూర్ ఫేమ్ మున్నాభాయ్ అలియాస్ దివ్యేందు శర్మ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పెద్ద మూవీని వృద్ధి శర్మ, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
జయం రవి కుటుంబ వివాదం రోజు రోజుకి ముదురుతున్న విషయం తెలిసిందే. ఆయన తీరును తప్పుపడుతూ తాజాగా ఆర్తి తల్లి నిర్మాత సుజాత విజయ్ కుమార్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. రవి వల్లే తాను సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టానని అన్నారు. ఆయన్ని అల్లుడిలా కాకుండా తనయుడిగా చూశారని అన్నారు. నిర్మాతగా తాను అప్పులపాలయ్యానని వెల్లడించారు. విషయం తెలిసినప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం సాయం చేయలేదని ఆరోపించారు. జయం రవి ఎన్నో అబద్దాలు చెబుతున్నారు. ఆయన చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. నన్ను ప్రోత్సహించడం వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా అడంగమరు, భూమి, సైరన్ చిత్రాలను నిర్మించా. ఆయా చిత్రాల్లో తనే హీరోగా వర్క్ చేశాడు. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి 100 కోట్లు అప్పులు తీసుకున్నా. అందులో 25% తనకే పారితోషికంగా ఇచ్చా. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా వద్ద ఉన్నాయి. తనని నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు, కొడుకుగా భావించా. అతను ఎప్పుడూ బాధపడకూడదు అనుకున్నా. అప్పుల వల్ల ప్రశాంతత లేని జీవితాన్ని గడిపా. నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని. నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్లోనే మరో సినిమా చేస్తానని సైరన్ సమయంలో తను మాటిచ్చాడు. కానీ ఏ చిత్రానికి సంతకం చేయలేదు. అంతేకాకుండా అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు. తను నన్ను అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. ఒక అమ్మగా ఈ రోజు నేను కోరుకునేది ఒకటే, తనని ఇంతకాలం ఒక హీరోగా చూసా. కానీ సానుభూతి పొందడం కోసం ఇప్పుడు అతడు చేసే ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉంది. హీరో అనే భావన పోతుంది. అతను ఎప్పుడూ ఒక హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా అని స్టేట్మెంట్లో రాసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ ఈ జంట తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి ముంబైలో జరిగిన ఓ వివాహ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలో జరిగిన ఈ వివాహ వేడుకలో గాయకుడు రాహుల్ వైద్య బంటి ఔర్ బబ్లీ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ గజరారే పాడుతుండగా ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య స్టేజ్ పైకి వెళ్లి స్టెప్పులేశారు. ముగ్గురు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలు చూసిన అభిమానులు బచ్చన్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, విడాకుల వార్తల్లో నిజం లేదని కామెంట్స్ చేస్తున్నారు. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన రష్మిక మందన ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు చేసిన యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు రష్మిక. ఇటీవల ఇంటర్వ్యూలో రష్మిక గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆమె చాలా మంచి వ్యక్తి, ఇంకా ఎన్నో మూవీస్ లో తనతో యాక్ట్ చేయాలని ఉంది అని అన్నారు. మరి జీవిత భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయనే ప్రశ్న ఎదురుకాగా మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా పర్వాలేదు అని సమాధానం చెప్పారు. మరి విజయ్ దేవరకొండ చెప్పిన సమాధానం బట్టి చూస్తుంటే తమ ప్రేమ గురించి క్లూ ఇచ్చారని అఫీషియల్ గా ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సాయి రాజేష్. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ఆయన ప్లాన్ చేశారు. అందులో హీరోగా బాబిల్ ఖాన్ ఎంపికైనట్టు బాలీవుడ్ లో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్టు బాబిల్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ డైరెక్టర్ తో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలని అనుకున్నానని, దురదృష్టవశాత్తు అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నానని తెలిపిన ఆయన సాయి రాజేష్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందన్నారు. దీనిపై స్పందించిన సాయి రాజేష్ ఓ నోటు విడుదల చేశారు. నేను కలిసిన ప్రతిభావంతులైన, బాగా కష్టపడే నటుల్లో బాబిల్ ఖాన్ ఒకరు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నా, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మేము తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ చేస్తామని పేర్కొన్నారు. టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్లు, పాటలు కన్నప్పపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా మేకర్స్ మూవీ నుంచి కౌంటౌన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో శివుడి పాత్రధారి అక్షయ్ కుమార్ మెస్మరైజింగ్ లుక్ ఆకట్టుకుంటుంది. జూన్ 27న కన్నప్ప వస్తుంది, ఇంకా 40 రోజులు మిగిలి ఉన్నాయనే క్యాప్షన్తో మంచు విష్ణు ఈ పోస్టర్ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలు కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఇతర కీలక పాత్రలు పోషించారు. తాను నటించిన ఓ సినిమాని విడుదల చేయకుండా ఆపిద్దామని నిర్మాతలు అనుకున్నారని విజయ్ దేవరకొండ తెలిపారు. సంగీత దర్శకుడి మార్పుతో సినిమాపై నమ్మకం కలిగి రిలీజ్ చేసినట్టు చెప్పారు. తన కొత్త మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాలు పంచుకున్నారు. ఆ చిత్రం మరేదో కాదు, టాక్సీవాలా. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ టాక్సీవాలా స్క్రిప్ట్ వినిపిస్తున్నప్పుడే బాగా నవ్వుకున్నా. వెంటనే సినిమా చేసేద్దామని చెప్పా. ప్రతి సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక మానిటర్లో అవుట్పుట్ చూసినప్పుడు నవ్వులే. ఎడిటింగ్ పూర్తయింది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయం
సమయంలో నేను చెన్నైలో నోటా మూవీ షూటింగ్లో ఉన్నా. టాక్సీ వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ చూసిన నిర్మాతలు నాకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు. వాళ్ళ వాయిస్లోని సీరియస్నెస్ అర్థమైంది. ఏం జరిగిందోనని టెన్షన్ పడ్డా. హైదరాబాద్ రాగానే అల్లు అరవింద్ గారిని కలిశా. ఇది వర్కౌట్ కాదు, ఆపేద్దాం, తదుపరి సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేద్దామని అన్నారు. నేను షాక్ అయ్యా. మరోసారి చూద్దాం సార్ అని విజ్ఞప్తి చేశా. అలా సినిమా చూసినా నాకు నవ్వు రాలేదు. సినిమా జానర్కు నేపథ్య సంగీతం పూర్తి భిన్నంగా ఉండడమే దానికి కారణం. నేను దర్శకుడు మరో మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేస్తాం, సమయం ఇవ్వండి అని అరవింద్ సార్కి చెప్పా. సంగీత దర్శకుడు జేక్ సుబ్బజోయిని కలిసి సినిమా నేపథ్యం వివరించాం. అతడి నేపథ్య సంగీతం సినిమా విజయానికి కారణమైందని విజయ్ పేర్కొన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా, పవన్ ప్రభా దర్శకత్వంలో మాయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించిన షష్ఠి పూర్తి చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇప్పటి వరకు 3 రొమాంటిక్ పాటలు విడుదల చేసిన షష్ఠి పూర్తి సినిమా బృందం ఇప్పుడు టైటిల్ జస్టిఫికేషన్ చేస్తూ షష్ఠి పూర్తి నేపథ్యంలో పాటను విడుదల చేస్తుంది. ఈ పాటను ప్రముఖ దర్శకుడు నాగశ్విన్ విడుదల చేసి యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. షష్ఠి పూర్తి నేపథ్యంలో వచ్చే గీతాన్ని చైతన్య ప్రసాద్ రచించగా కార్తిక విభావరి, ఆప్టే జోషి పాడారు. స్వర్ణ మాస్టర్ నృత్యం దర్శకత్వం చేశారు. ఈ పాట గురించి దర్శకుడు పవన్ ప్రభా మాట్లాడుతూ, ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు. ఇకపై ఎవరు షష్ఠి పూర్తి జరుపుకున్నా ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజా గారి స్వరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంటుంది. ఈ పాట రికార్డింగ్ ని ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయాను. సీనియర్ కళా దర్శకులు తోట తరణి గారు ఓ మండువ లోకిరిని ఈ పాట కోసం అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా ఓ పెళ్లి వేడుకలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో ఈ పాట చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు, మా హీరో హీరోయిన్లు రూపేష్, ఆకాంక్ష సింగ్లు ఈ పాటలు నిజంగా జీవించారు. చాలా కాలం గుర్తుండిపోయే పాట ఇది అని అన్నారు. షష్ఠిపూర్తి ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను ఒకసారి చూసి సాంగ్ ఏదన్నా రిలీజ్ చేయగలుగుతారా అని అడిగినప్పుడు ఐ డెంట్ నో దట్ ఇళయరాజా సార్ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఐ డెంట్ నో దట్ తోట తరణి సార్ వాజ్ ఆర్ట్ డైరెక్టర్. సో ఇట్ యాక్చువల్లీ ఫీల్స్ లైక్ ఇంకా స్పెషల్ ఇంకా పర్సనల్ అనిపిస్తుంది సినిమా. ఇప్పుడే సాంగ్ చూశాను. ద సాంగ్ ఈజ్ రియలీ నైస్. విజువల్స్ లుక్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్ అండ్ ది యాక్టర్, the producer, and it's going to be like oka vintage Ilayaraja sir songs vinnattundi. I heard oka vere song kuda vinnanu, and I think online and you know streaming song streaming Spotify and dantlo chaala vintaru anpistundi. And wishing the whole team all the best. Shashti Purti cinema, Rajendra Prasad garu and Rupesh garu, I think it's going to be a very special, interesting family film. So good luck to the whole team. పాకిస్తాన్ కంటే నరకానికి వెళ్లడం బెటర్ అని ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణలో మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే తాను వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు తెలిపారు. నేను నాస్తికుడినని, నరకానికి వెళ్తానని కొందరంటారు. మరోవైపు నేను జిహాదినని, పాకిస్తాన్కు వెళ్లాలని అంటూ ఉంటారు. పాకిస్తానా నరకమా అన్న పరిస్థితి వస్తే నేను నరకాన్ని ఎంపిక చేసుకుంటా అని పేర్కొన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నరకాత్ల స్వర్గ్ పుస్తకాన్ని రాశారు. ఈ కార్యక్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడిని ఖండించిన జావేద్ కొన్ని రోజుల క్రితం పాల్గొన్న ఓ కార్యక్రమంలో గతంలో ఓ పాకిస్తాన్ జర్నలిస్టుకు తాను గట్టిగా బదిలించినట్లు చెప్పారు. ఓసారి నేను లాహోర్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యా. ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గట్టి జవాబిచ్చా. భారతీయులంతా వారిని ఉగ్రవాదులుగా భావిస్తున్నారా అని అడిగారు. నేను ముంబై వాసిని. నా నగరంపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. నా నగరం తగలబడ్డం నేను కల్లారా చూసా. ఆ దాడులకు కారణం స్వీడన్, ఈజిప్ట్ నుంచి వచ్చిన వారు కాదు. వారంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే. వారు ఇప్పటికీ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని చెప్పాను. ఆ మరుసటి రోజే నేను లాహోర్ నుంచి తిరిగి వచ్చాను. ఆ విషయంలో నేను అదృష్టవంతుని, ఎందుకంటే నా కామెంట్స్ పాక్లో ఉద్రిక్తతలకు దారి తీసాయని విన్నాను అని గుర్తు చేసుకున్నారు.
పెద్దరాయుడు, పెళ్లి చేసుకుందాం, దేవి, సింహాద్రి సినిమాలతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్టర్ మహేంద్రన్. ఈ క్రేజీ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం వసుదేవ వసుతం. వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ గా వస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను మెలోడీ బ్రహ్మ మణి శర్మ షేర్ చేశారు. దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు గ్లిమ్స్ చెప్పకనే చెబుతోంది. చివరలో మాస్టర్ మహేంద్రన్ త్రిశూలాన్ని పట్టుకున్న విజువల్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితమైన నిధి సాహసం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపున్న యాక్టర్లలో టాప్ లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. మక్కల్ సెల్వన్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఏస్. ఈ చిత్రానికి ఓరు నల్లనాల్ పాతు సొల్రెన్ ఫేమ్ అరుముగ కుమార్ దర్శకత్వం వహించాడు. రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించగా యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఎస్ మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ సినిమాస్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీతో రుక్మిణి వసంత్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆదిపినిశెట్టి, ఆయన భార్య నిక్కీ గల్రాణి ప్రత్యేకంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరంతా గర్భగుడిలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీమతి మందలపు ప్రమల్లిక సమర్పణలో విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ మీద నవీన్ చంద్ర, రాశి సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న తొలి చిత్రం కరాలి. ఈ మూవీకి రాకేష్ పోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కు సాహు గారపాటి స్క్రిప్ట్ ను అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా శ్రీహర్షిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తూమాటి నరసింహారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. Definitely a second time working with Naveen sir, and before that we have worked on Ammu. Yes, and I have done another film which is Cinema Bandi. So definitely second time I'm extremely happy and excited to work with you, sir. So second time even I'm excited to work with you. So I hope second blockbuster we give, and that is what I'm hoping. An absolutely brilliant script, and of course going to be directed by Rakesh Garu. So yes, extremely happy about it, and it will shine. Myself Kajal Chaudhary, and I'm really excited for this movie. All I know that we have amazing script, and it is going to be directed by one of the passionate people I have seen talk about the script. He's really professional and very nice with explaining each and every word. And Naveen Garu, I don't think so he need any introduction or any kind of I mean, his work speaks louder, and his recent web series and 11, Yeah, 11. it's a blockbuster. Go and watch it. And apart from this already if he is here and we have such a nice brilliant team, I'm pretty sure we are going to make one good movie. And also a very big congratulations and very big thanks to our production head Shiv Garu. Thank you so much for being such nice coming and understand everything. So also, I have already done one movie with Sumant Akinini Suman Garu, Anaganaga its name. It's streaming on ETV Win, and kindly watch it. I'm pretty sure you guys will love it, and thank you so much for your love and support. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాకేష్. I'm the director of this project. Firstly, I would like to thank Naveen Garu for accepting the script and supporting me since last few months. And Shiv Garu, స్క్రిప్ట్ చెప్పగానే నచ్చి ఆయన ఒప్పుకొని సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ద టీమ్ ఐమ్ హ్యావింగ్ లైక్ డిఓపి గారు అండ్ ద ఆర్ట్ డైరెక్టర్ అండ్ ద డైరెక్షన్ టీమ్, ఎవ్రీ వన్
very supportive to me, and we hope we'll definitely get a blockbuster. One more blockbuster to Naveen garu. It's too early to talk. Inga shooting start avaledu, but my confidence. We have the confidence. We have the confidence, and I'm sure we'll get that done. కొత్త డైరెక్టర్స్ కొత్త కథ యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి కొందరు కావాలి. అండ్ ఆ చాలా తక్కువ కొందరిలో శివ గారు, ఎందుకంటే డైరెక్టర్ని ఎప్పుడు ఆ కథ మీద, కాస్టింగ్ మీద, టెక్నికాలిటీ మీద, సినిమా క్వాలిటీ బాగుండాలని తన ప్రయత్నం. సో ఆ ప్రయత్నానికి నేను కూడా ఉంటాను సార్. ఖచ్చితంగా ఈ సినిమా మనం అనుకునే రకంగా విత్ గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ముందు వస్తున్నాం. కరాలి టైటిల్ చాలా యూనిక్గా ఉంది. టైటిల్ ఎంత యూనిక్గా ఉందో అంతే కథ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇది ఒక యాక్షన్ డ్రామా అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. యూనిక్గా ఉందనేసి కొంచెం యాక్షన్లో వచ్చాను. అండ్ కాజల్ చౌదరి ఇప్పుడే రీసెంట్గా తన ఫిలిం అనగనగా రిలీజ్ అయింది ఈటీవీ విన్లో. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ తన వర్క్ ట్రైలర్లో చూడగానే అనిపించింది తను చాలా బాగా చేశారని. సో కంగ్రాట్స్ ఫర్ దాట్. అండ్ నా ధైర్యం వచ్చేసి కథ, డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే. దాంతోపాటు ఇలాంటి మంచి టెక్నీషియన్స్ లైక్ అపూర్వ గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ గారు అండ్ చాలామంది మంచి టెక్నీషియన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు, నేను చేసిన పాత్రలన్నీ మీరు ఎంకరేజ్ చేశారు. అండ్ ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్. యూ విల్ ఎంజాయ్ దిస్. అండ్ ఇంతకుముందు చూసిన నవీన్ చంద్రకి ఈ సినిమాలో చాలా 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 వేరియేషన్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు శివ గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. అండ్ వీ ప్రామిస్ యూ దట్ విల్ డెలివర్ అ గుడ్ ప్రోడక్ట్ అండ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను. ఆ తర్వాత జాబ్ విఆర్ఎస్ తీసుకుని, సో సినిమాల మీద ఫ్యాషన్తో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా లెక్క చేయకుండా కేవలం ఈ మూవీ కోసమే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు రాకేష్ పొట్టా గారు, మా డైరెక్టర్ గారు కథ చెప్పడం జరిగింది. సో ఆ కథకి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. సో రెండో మాట ఏం లేకుండా దాన్ని ఓకే చేశాను. అందులో టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, అన్నీ ఆయనకే బాధ్యత అప్పచెప్పేశాను. ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తి ఆయనకే చెప్పేశాను. సో ఈ సినిమా ఎలా అంటే క్వాలిటీలో కానీ ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. 100% కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ అనేది ఎలా డైరెక్టర్ గారు అనుకున్నా అలాగే వస్తుంది. దాని వరకు నేను ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం కావాలో అన్ని విధాలుగా ఆయనకి సహకరిస్తాను. అలాగే నవీన్ చంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదటి ఈ సినిమా ఇది ప్రొడక్షన్ నెంబర్ 1. నన్ను నమ్మి సార్ చేయగలరు అని చెప్పి దీనికి అగ్రిమెంట్ సైన్ చేసినందుకు సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా ప్రొడ్యూసర్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే యాక్టర్స్, డైరెక్టర్, టెక్నీషియన్స్ మేము మా సినిమా మీద, మా కాంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా మేము మాట్లాడతాం. అండ్ చాలా తక్కువ అనమాట ప్రొడ్యూసర్స్ కథ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే కథ మీద ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం. సో మీ సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజ్లపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. అద్దెల రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటుంటే వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజ్ ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు. గతంలో పర్సంటేజ్ విధానాన్ని 3 భాగాలుగా విభజిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. 30 కోట్లు ప్లస్ నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75% డిస్ట్రిబ్యూటర్, 25% ఎగ్జిబిటర్, రెండో వారం 55% డిస్ట్రిబ్యూటర్, 45% ఎగ్జిబిటర్,
మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్ 60% ఎగ్జిబిటర్. ఇక నాలుగో వారం 3% డిస్ట్రిబ్యూటర్ 70% ఎగ్జిబిటర్. 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 60% డిస్ట్రిబ్యూటర్ 40% ఎగ్జిబిటర్. ఇక రెండో వారం 50% డిస్ట్రిబ్యూటర్ అయితే 50% ఎగ్జిబిటర్. మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్ 60% ఎగ్జిబిటర్. నాలుగో వారం 30% డిస్ట్రిబ్యూటర్ 70% ఎగ్జిబిటర్. 10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 50% డిస్ట్రిబ్యూటర్ 50% ఎగ్జిబిటర్. రెండో వారం 40% డిస్ట్రిబ్యూటర్ 60% ఎగ్జిబిటర్. మూడో వారం 30% డిస్ట్రిబ్యూటర్ 70% ఎగ్జిబిటర్ కి ఉండేది. అలాగే పెద్ద మీడియం సినిమాలకు 2% నెగోషియేషన్తో అంటే 73% డిస్ట్రిబ్యూటర్ 27% ఎగ్జిబిటర్ తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.